15,5 లక్షల కోట్ల స్కాము అంటే సోషల్ మీడియా అండ్ ఈ ట్రెండింగ్ మీడియాలో అయితే మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. రాజేష్ మెహతా అని బెంగుళూరుకు సంబంధించిన వ్యాపారవేత్త దాదాపు షేర్ మార్కెట్‌లో 15,5 లక్షల కోట్లు స్కామ్ చేశాడనేసి. అందులో స్కామ్ చేయలేదండి. అతను అబద్ధం ఆడాడు. 15,5 లక్షల కోట్లు అతను ఎవరి దగ్గర తినలేదు. ఎక్కడ తినలేదు. బట్ ఏంటంటే అతని బిజినెస్ అంత ఉందని చూపించుకుని ఈ షేర్ మార్కెట్‌లో తన షేర్‌ని పెంచుకోవాలని ట్రై చేశాడు. ఇందులో వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ కొంతమంది రాజకీయ నాయకులు అతన్ని వ్యతిరేకించి వాళ్ళు కొంతమంది రిజైన్ ఇచ్చేసి సెబీకి అయితే ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఆధారంగానే సెబీ ఇమ్మీడియేట్‌గా ఆ కంపెనీ మీద ఆడిటింగ్ చేసి దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఇతనైతే స్కామ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటి వరకు చూపించిన సంపాదన అయితే లేదు. అందులోనూ ఇతను చూపించిన సంపాదన 15,5 లక్షల కోట్లు అని చేసి సెబీ అయితే నిర్ధారించి ఒక 109 పేజీల యొక్క లేఖని ఇప్పుడు ప్రెస్‌కి అయితే రిలీజ్ చేసేసింది. దీనివల్ల అతని షేర్స్ అయితే పడిపోయినాయి. ఇదంతా పక్కన పెడితే అతను స్కామ్ చేయాలనుకున్నాడు గానీ స్కామ్ చేయలేదు. బట్ అతని నెట్ వర్త్ అంతా కలిపి 2,000 కోట్ల మధ్యలోనే ఉంది. బట్ దీని మీద పూర్తి వివరణ రావాలి అంటే నేను ఫుల్ వీడియో చేశాను. ఆ ఫుల్ వీడియో ఒకసారి నా బయోలో పెడతాను, మీరు చూడండి. అలాగే ఇటువంటి విషయాలను నమ్మి చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళకి స్థలాలు లేకపోతే వాళ్ళు గ్రీన్ ఎనర్జీ పెడతానంటే వాళ్ళకి కంపెనీలకి కొన్ని లోన్స్ అయితే శాంక్షన్ చేస్తా ఉన్నారు. అటువంటి సమంజసం కాదు. ఏదైనా ఒక కంపెనీ పెడుతున్నారంటే అతని యొక్క నెట్ వర్త్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా గతంలో కేటీఆర్ గారి గవర్నమెంట్‌లో ఇలాంటిది ఒక ఇబ్బంది అయితే జరగడానికి అతను ఆస్కారంగా 25,000 కోట్లు స్కామ్ చేయడానికి అయితే రెడీ అయ్యాడు. బట్ అక్కడ ఎక్కడో కూడా చిన్న మిస్‌ఫైర్ అయ్యి అది ఆగిపోయింది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇటువంటివి జరగకుండా చూడాలంటే సెబీ గాని, ఇండియన్ గవర్నమెంట్ గాని ప్రతి విషయాన్ని కొంచెం ఆచితూచి ఇటువంటి స్కాముల్ని ముందుకు ప్రకటించే విధంగా అయితే ముందుకెళ్తే ఇటువంటి స్కామ్‌లు ఆగుతాయి మన ఇండియాలో.